వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ సునీతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని ధీమాగా ఉంటే ఆయన ఫోన్ను సిబిఐ అధికారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు సునీత. ఫోన్ ఇస్తే అసలు నిజాలు బయటపడతాయని ఆరోపించారు. అందుకే అవినాష్ రెడ్డి భయపడుతున్నారన్నారు. అయితే అవినాష్ తన కాల్ డేటాను బయటపెట్టారు. చేయని హత్యలో తనను ఇరికిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్, మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, అడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కవిత గారే 10-11 ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. మీకేమైంది? ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా. జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? అండ్ టు బి వెరీ క్లియర్, ఎవరితోనైనా వెరిఫై చేసుకోమని చెప్పండి. ఆ రోజు రాత్రి ఒక 6 అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉండింటుంది, నేను పండుకున్నా కాబట్టి. అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజ్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే. బట్ అండ్ దట్టు ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు. మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నా. నాకు ఆ రోజు రాత్రి ఒక 10 మెసేజ్లు వచ్చిండొచ్చు. వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు. తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట? ఏంది అసలు ఈ విమర్శలేంది, ఈ నిందలేంది? అసలు నేను చెప్పిన హియర్సే ఎవిడెన్స్లో కానీ, నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ, ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తాను, నన్ను విమర్శించే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తాను.